గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఈనాడు దినపత్రిక, మానవతతో భూ పరిహారం, రైతులతో కలెక్టర్లు నేరుగా మాట్లాడాలి, RRR త్రైపాక్షిక ఒప్పందం త్వరితగతిన చేసుకోవాలి, జాతీయ రహదారుల నిర్మాణంపై సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. జాతీయ రహదారుల కోసం సేకరించిన భూములకు పరిహారం చెల్లించే విషయంలో మానవతా దృక్పథంతో వ్యవహరించాలని జిల్లా కలెక్టర్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో జాతీయ రహదారుల సంస్థ NHAI పరిధిలో రోడ్ల నిర్మాణంలో ఎదురవుతున్న సమస్యలపై సచివాలయంలో సీఎం బుధవారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం నుంచి సహకారం ఉన్న భూసేకరణ ఎందుకు ఆలస్యం అవుతుందని ప్రశ్నించగా, ప్రభుత్వ రిజిస్ట్రేషన్ ధరలు తక్కువ ఉండడం, మార్కెట్ ధరలు ఎక్కువగా ఉండడంతో భూములు ఇచ్చేందుకు రైతులు ముందుకు రావడం లేదని జిల్లా కలెక్టర్లు తెలిపారు. దీనిపై ముఖ్యమంత్రి స్పందిస్తూ వాస్తవ పరిస్థితిని పరిగణలోకి తీసుకొని అందుకు అనుగుణంగా పరిహారం ఇస్తామనే భరోసాను రైతులకు ఇచ్చి భూసేకరణకు ఒప్పించాలని సూచించారు. ఈ విధంగా ఇక్కడ మానవతా దృక్పథంతో వ్యవహరించాలి కలెక్టర్లకు. ఈ విధంగా రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇక్కడ RRRకి సంబంధించి, జాతీయ రహదారికి సంబంధించి ఇక్కడ భూసేకరణ విషయం ఎందుకు ఆలస్యం అవుతుందని ఇక్కడ దానికి సంబంధించి కలెక్టర్లకు రేవంత్ రెడ్డి ఈ విధంగా ఇక్కడ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మానవతా దృక్పథంతో ఇక్కడ బయట ఉన్న రేటుకే ఇక మేము కూడా కట్టిస్తామన్న భరోసా ఇవ్వాలి, వాళ్ళకు ఇచ్చి తొందరగా ఇక్కడ భూసేకరణ జరపాలన్నట్టుగా ఇక్కడ తెలియజేశారు. ఒప్పంద ప్రక్రియ ప్రారంభించాలి, ప్రాంతీయ రింగ్ రోడ్ RRR నిర్మాణానికి వీలుగా సాధ్యమైనంత త్వరగా ఒప్పందం చేసుకోవాలి, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు NHAI మధ్య త్రైపాక్షిక ఒప్పందం చేసుకోవడానికి అవసరమైన ప్రక్రియ చేపట్టాలి. ఇక్కడ ఒప్పంద ప్రక్రియ ప్రారంభించాలి, RRR నిర్మాణానికి వీలుగా సాధ్యమైనంత త్వరగా ఒప్పందం చేసుకోవాలి, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు NHAI మధ్య త్రైపాక్షిక ఒప్పందం చేసుకోవడానికి అవసరమైన ప్రక్రియ చేపట్టాలని ఇక్కడ NHAI జాతీయ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి NHAI మధ్య త్రైపాక్షిక ఒప్పందం చేసుకోవడానికి ప్రక్రియ చేపట్టాలన్నట్టుగా ఇక్కడ తెలియజేశారు. తరతరాలుగా వస్తున్న భూములను రైతులు శాశ్వతంగా కోల్పోతున్నారనే విషయాన్ని అధికారులు గుర్తుంచుకోవాలి, వారి ఆవేదనను పరిగణలోకి తీసుకోవాలి, నష్టపరిహారం విషయంలో మానవీయ కోణంలో నిర్ణయం తీసుకోవాలి, రైతులతో కలెక్టర్లు స్వయంగా మాట్లాడి ఒప్పించాలి, నిబంధనల ప్రకారం రైతులకు ఎంత ఎక్కువ పరిహారం వస్తుందో అంత దక్కేలా చూడాలి రేవంత్ రెడ్డి. ఈ విధంగా తరతరాలుగా వస్తున్న భూములను రైతులు శాశ్వతంగా కోల్పోతారనే విషయాన్ని అధికారులు గుర్తుంచుకోవాలి, వారి ఆవేదనను పరిగణలోకి తీసుకోవాలి, నష్టపరిహారం విషయంలో మానవీయ కోణంలో నిర్ణయం తీసుకోవాలి, రైతులతో కలెక్టర్లు స్వయంగా మాట్లాడి ఒప్పించాలి, నిబంధనల ప్రకారం రైతులకు ఎంత ఎక్కువ పరిహారం వస్తుందో అంత దక్కేలా చూడాలి రేవంత్ రెడ్డి. ఇక్కడ నిబంధనలు త్రిపురాలకు సంబంధించి ఇక్కడ RRR జాతీయ రహదారికి సంబంధించి ఇక్కడ నిర్మాణానికి భూసేకరణ విషయంలో ఆలస్యం ఎందుకవుతుంది, ఇక్కడ రైతులతో స్వయంగా మాట్లాడి వాళ్ళు తరతరాలుగా వస్తున్న భూమిని కోల్పోతామనే ఆవేదన ఉంటుంది వాళ్ళకు. ఇది అలాంటి భరోసా ఇచ్చి వాళ్ళతో స్వయంగా మాట్లాడి జిల్లా కలెక్టర్లు రైతులతో మాట్లాడి వాళ్ళను ఒప్పించాలి అన్నట్టుగా, ఇక్కడ బయట ఎంత పరిహారం వస్తుందో అంత దక్కేలా వాళ్ళకు చూడాలన్నట్టుగా ఇక్కడ రేవంత్ రెడ్డి కలెక్టర్లకు తెలియజేయడం జరిగింది. ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి, విడాకులు తీసుకున్న ముస్లిం మహిళలు భరణానికి అర్హులే, CRPCలోని సెక్షన్ 125 వీరికి వర్తిస్తుంది, ఇది లైంగిక నిబంధన, దీనికి మతంతో సంబంధం లేదు. 1986 నాటి ముస్లిం మహిళల చట్టం ఇందుకు అడ్డురాదు, భరణాన్ని దానంగా చూడకూడదు, అది స్త్రీల హక్కు, సుప్రీంకోర్టు కీలక తీర్పు. ఇక్కడ విడాకులు తీసుకున్న ముస్లిం మహిళ నేర శిక్షా స్మృతి CRPCలోని సెక్షన్ 125 ప్రకారం భర్త నుంచి భరణం కోరొచ్చని సుప్రీంకోర్టు బుధవారం కీలక తీర్పు వెలువరించింది. ఇందుకు 1986 నాటి ముస్లిం మహిళల విడాకులపై హక్కుల రక్షణ చట్టం అడ్డు రాదని స్పష్టం చేసింది. వివాహమైన మహిళలందరికీ CRPCలోని సెక్షన్ 125 వర్తిస్తుందని, ఇది లౌకిక నిబంధన అని తేల్చి చెప్పింది. ముస్లిం మహిళలు ఇందుకు మినహాయింపు కాదని పేర్కొంది. అంతేకాదు, భరణాన్ని దానంగా చూడకూడదని, అది మహిళల హక్కు అని తెలిపింది. తన భార్యకు భరణం చెల్లించాలంటూ కుటుంబ కోర్టు జారీ చేసిన ఆదేశాల్లో జోక్యం చేసుకోవడానికి ఇక్కడ CRPCలోని సెక్షన్ 125ను విడాకులు తీసుకున్న ముస్లిం మహిళలకు వర్తింపజేయకపోతే అది రాజ్యాంగంలోని అధికరణం 15(1) ఉల్లంఘన కిందికే వస్తుంది. కులం, మతం, లింగం, ప్రాంతం, పుట్టిన ప్రాంతం ఆధారంగా ఏ పౌరుడిపైన వివక్ష చూపకూడదని అది ఆ అధికరణం చెబుతుంది. ముస్లిం మహిళలు తక్షణ ట్రిపుల్ తలాక్ లాంటి అక్రమ పద్ధతుల్లో విడాకులు తీసుకున్న సెక్షన్ 125 కింద భరణం కోరే హక్కు ఉంటుంది. తీర్పులో
సుప్రీం ధర్మాసనం. ఇక్కడ విడాకులు తీసుకున్న ముస్లిం మహిళలకు కూడా ఇక్కడ సిఆర్పిసి 125 చట్టం 125 వీరికి వర్తిస్తుంది అని ఇక్కడ తెలియజేస్తుంది సుప్రీంకోర్టు. విధంగా ముస్లింలు కూడా ఇక్కడ ముస్లిం మహిళలు కూడా విడాకులు తీసుకున్న ఇక్కడ త్రిబులార్ అనే త్రిబులార్ తలాక్ తక్షణ ముస్లిం మహిళలు తక్షణ త్రిబుల్ తలాక్ లాంటి అక్రమ పద్ధతుల్లో విడాకులు తీసుకున్నా కూడా ఇక్కడ త్రిబుల్ తలాక్ అని ఇక్కడ అక్రమ పద్ధతుల్లో విడాకులు తీసుకున్నా కూడా ఇక్కడ 120 సెక్షన్ వర్తిస్తుంది వాళ్ళకని ఇక్కడ భరణం తీసుకునే హక్కు ఉంటుందని ఇక్కడ ముస్లిం మహిళలకు సంబంధించి విడాకులు తీసుకున్న ముస్లిం మహిళలకు సంబంధించి ఇక్కడ సుప్రీంకోర్టు తెలియజేయడం జరిగింది. వీధి కుక్కల దాడుల్లో పిల్లలు చనిపోతున్నారు. ఇది తీవ్రంగా పరిగణించాల్సిన అంశం. గణాంకాలు కాదు, చర్యలు కావాలి. నియంత్రణకు వారంలోగా కమిటీ ఏర్పాటు కావాలి. హైకోర్టు ఆదేశాలు. వీధి కుక్కల నియంత్రణకు ఏం చేశారన్న విషయమై గణాంకాలు కాదని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఏం చర్యలు తీసుకుంటున్నారనేదే అవసరమని హైకోర్టు స్పష్టం చేసింది. ఒకవైపు పిల్లలు చనిపోతుంటే వీరేమో కౌంటర్ దాఖలు చేశాం, జూబ్లీహిల్స్లో 350 ఏం చర్యలు తీసుకున్నారన్నదే అవసరమని హైకోర్టు స్పష్టం చేసింది. ఒకవైపు మీ పిల్లలు చనిపోతుంటే మీరేమో కౌంటర్ దాఖలు చేశాం, జూబ్లీహిల్స్లో 350 అంటే ఇక్కడ అత్యధిక స్థాయిలో పిల్లలు కుక్కకాటుకు గురై చనిపోతున్నారు. ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకుంది ఇప్పటివరకు దాఖలు చేశాం అనేదే వస్తుంది, కానీ ఇక్కడ కౌంటర్ దాఖలు చేశామనే వస్తుంది. ఇక్కడ చర్యలు ఏం తీసుకున్నారు, దానికి నివారణ చర్యలు అన్నట్టుగా ఇక్కడ హైకోర్టు ప్రభుత్వాన్ని అడుగుతున్నట్టుగా ప్రశ్నిస్తున్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. మనం హైకోర్టు ఆదేశాలు చేసింది రాష్ట్ర ప్రభుత్వానికి. డ్రగ్స్ నియంత్రణకు ప్రాధాన్యం. బాధ్యతల స్వీకరణ సందర్భంగా కొత్త డీజీపీ జితేందర్, పలువురు ఐపీఎస్లకు స్థానచలనం. రవిగుప్తాకు హోంశాఖ, సివి ఆనంద్కు అదనంగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్. శాంతి భద్రతల పరిరక్షణపై దృష్టి సారించడంతో పాటు ప్రభుత్వ ప్రాధాన్యాలకు అనుగుణంగా పనిచేస్తానని, సంచలన కేసులను వీలైనంత తొందరగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని నూతన డీజీపీ జితేందర్ తెలిపారు. డీజీపీగా జితేందర్ను నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసిన వెంటనే ఆయన కార్యాలయానికి చేరుకున్నారు. ఆయనకు అదనపు డీజీపీ సంజయ్ కుమార్ జైన్ బ్యాటన్ అందించి సాధారణంగా స్వాగతం పలికారు. డీజీపీ కార్యాలయంలోని ఉన్నతాధికారులంతా ఆయన్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల నియంత్రణపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. టీజీ న్యాబ్ ఏర్పాటు చేసి డైరెక్టర్ను నియమించింది. ఇటీవలే వాహనాలను సమకూర్చింది. ఆ విభాగం కేసులపై ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తాం. సైబర్ నేరాల నియంత్రణ మరో అంశం. విధంగా డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన జితేందర్కు బ్యాటన్ అందిస్తున్న అదనపు డీజీపీ సంజయ్ కుమార్ జైన్, చిత్రంలో అదనపు డీజీపీలు మహేష్ భగవత్, శిఖా గోయల్. ఇక్కడ నూతనంగా ఇక్కడ డీజీపీగా జితేందర్ను నియమించింది ఇక్కడ రేవంత్ ప్రభుత్వం, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ఇక్కడ ఆయనకు బాధ్యతలు అప్పగిస్తూ అదనపు డీజీపీ సంజయ్ కుమార్ జైన్ ఆయనకు బ్యాటన్ అందజేయడం జరిగింది. ఇక్కడ ఈ చిత్రంలో ఇక్కడ డ్రగ్స్ కార్యకలాపాలు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నట్టుగా ఇక్కడ ఆయన జితేందర్ మాట్లాడడం జరిగింది. యుద్ధానికి సమయం కాదు, అమాయకుల ప్రాణాలు తీయడం సరికాదు. ప్రధాని మోడీ. ఆస్ట్రియా ఛాన్సలర్ అధ్యక్షులతో భేటీ, సంయుక్త ప్రకటనల విడుదల. ప్రధాని మోడీతో సెల్ఫీ తీసుకుంటున్న ఆస్ట్రియా ఛాన్సలర్ కార్ల్ నెహమ్మర్ ఇక్కడ విదేశాల పర్యటనలో భాగంగా ఆస్ట్రియా ఛాన్సలర్తో అధ్యక్షులతో భేటీ అయి ఈ విధంగా యుద్ధానికి ఇది సమయం కాదు, అది అమాయకుల ప్రాణాలు తీయడం సరికాదని ప్రధాని మోడీ వాళ్లకు తెలియజేస్తున్నట్టుగా ఈ సందర్భంగా తెలుసుకోవచ్చు. మనం దీనికి సంబంధించి ఇక్కడ సంయుక్త ప్రకటన విడుదలైంది. ఇక్కడ మోడీతో ఇక్కడ ఆస్ట్రియా ఛాన్సలర్ కార్ల్ నెహమ్మర్ అని సెల్ఫీ తీసుకుంటున్నట్టుగా కూడా చూడవచ్చు. మనం తీతిదే మాజీ ఈవో ధర్మారెడ్డిపై విజిలెన్స్ విచారణ. సమాచార పౌర సంబంధాల శాఖ మాజీ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి పైన ఆదేశించిన ఏపీ ప్రభుత్వం. ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ఈవో ధర్మారెడ్డిపై విజిలెన్స్ విచారణ. సమాచార పౌర సంబంధాల శాఖ మాజీ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి పైన ఆదేశించిన ఏపీ ప్రభుత్వం. ఇక్కడ కొత్తగా వచ్చిన ఏపీ ప్రభుత్వం ఇంతకుముందుకు ఉన్న సమాచార పౌర సంబంధాల శాఖ మాజీ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి పైన, అదేవిధంగా మాజీ ఈవో ధర్మారెడ్డి పైన విజిలెన్స్ విచారణ చేపడుతున్నారు. అక్కడ జరిగిన అక్రమాలు కానీ ఇంకా ఏదైనా వాటిపై విచారణ చేపట్టే అవకాశం ఉంది ఇక్కడ ఆదేశించిన ఏపీ ప్రభుత్వం అని తెలుసుకోవచ్చు.
వైద్య విధాన పరిషత్ రద్దు, ఆ స్థానంలో డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ ఏర్పాటు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లు. ప్రతి 30 కిలోమీటర్ల పరిధిలో మెరుగైన వైద్య సదుపాయం లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు. హైదరాబాద్ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా వైద్య ఆరోగ్య శాఖలో కీలక మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుడుతుంది. రాష్ట్రంలో మాధ్యమిక వైద్య సేవల్లో కీలకంగా ఉన్న వైద్య విధాన పరిషత్ రద్దుకు రంగం సిద్ధం చేసింది. ఆ స్థానంలో మాధ్యమిక వైద్య ఆరోగ్య వ్యవస్థగా డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ను ఏర్పాటు చేయనుంది. సుమారు 38 ఏళ్లుగా ఉన్న వైద్య విధాన పరిషత్ను ప్రభుత్వ ఆరోగ్య విభాగాల్లో ఒకటిగా మార్చనుంది. త్వరలో జరగనున్న మంత్రిమండలి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకోనుంది. వచ్చే శాసనసభ సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెట్టేందుకు అవసరమైన ప్రక్రియను వైద్య ఆరోగ్య శాఖ పూర్తి చేస్తుంది. దీంతో వైద్య విధాన పరిషత్ కమిషనరేట్ స్థానంలో డైరెక్టరేట్ ఏర్పాటు కానుంది. వనరుల సమర్థ వినియోగం. ప్రస్తుతం ప్రాథమిక వైద్య సేవల కోసం ప్రజారోగ్య డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఉండగా, అత్యున్నత వైద్య సేవలకు రాష్ట్రంలో బోధనాసుపత్రులు కీలకంగా ఉన్నాయి. ఇక్కడ వైద్య విధాన పరిషత్తు రద్దు, ఆ స్థానంలో డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ ఏర్పాటు. ఇంతకు ముందుకున్న వైద్య విధాన పరిషత్తును రద్దు చేసి ఆ స్థానంలో డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ ఏర్పాటు చేశారు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లోనే దానికి సంబంధించి బిల్లు పాస్ చేస్తారు. ప్రతి 30 కిలోమీటర్ల పరిధిలో మెరుగైన వైద్య సదుపాయం లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు. ఇక్కడ ప్రతి 30 కిలోమీటర్ల అడుగులో ఇక్కడ వైద్య సదుపాయం అన్ని వసతులతో కూడిన వైద్య సదుపాయం అని మెరుగైన వైద్య సదుపాయం లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు చేస్తుందంట. మరి ఇక్కడ చూడాలి మరి ఏమాత్రం అందిస్తుందో ప్రజలకు. ఇది సంగతి. చిన్న చిన్న పొరపాట్లు చేశాం కేటీఆర్, చాలా చిన్న రంధ్రాలే ఇలా అవుతుంది అనుకోలేదు. ఇక్కడ ఓటమి సందర్భంగా ఇక్కడ మాకిరెడ్డి పేరస్పాట్ ఓటింగ్ సందర్భంగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. తక్కువ ధరకే గొప్ప ఆటోమేటిక్ ఏటీఎం కారు. ఆటోమేటిక్ ఏటీఎం ఇప్పుడు 6.59 లక్షలే. నిస్సాన్ మాగ్నైట్ భారతదేశంలో 1 లక్ష కంటే ఎక్కువ యూనిట్లను విక్రయించడంతో 3 సంవత్సరాల పాటు విజయవంతమైన రన్ను కొనసాగిస్తుంది. మాగ్నైట్ యొక్క ప్రసిద్ధ మోడల్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఇప్పుడు 6.59 లక్షలకే మీ సొంతం చేసుకోవచ్చు. నిస్సాన్ మాగ్నైట్ CSDలో కూడా అందుబాటులో ఉంది. కార్పొరేట్ల కోసం ప్రత్యేక ఆకర్షణీయమైన ఆఫర్లను కలిగి ఉన్నాము. 3 సంవత్సరాలకు ప్రీపెయిడ్ నిర్వహణ ప్యాకేజ్ పొందడానికి మీ మాగ్నైట్ని త్వరగా బుక్ చేసుకోండి మరియు 1.02 లక్షలు వరకు కస్టమర్ ఆఫర్లకే మీ పాత కారుకు ఆకర్షణీయమైన మార్పిడి విలువను పొందండి. తక్కువ వడ్డీకి లోన్ సౌకర్యం అందుబాటులో ఉంది. రేటు 6.99%. మాగ్నైట్ ఎంచుకోండి, సరైన SUVని ఎంచుకోండి. ఇక్కడ ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉందంట. తక్కువ ధరకే ఆటోమేటిక్ ఏటీఎం కార్ అని ఇక్కడ కార్ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అంకుర హాస్పిటల్ నూతన ప్రాంగణం వదేసర్లిలో ఆరోగ్య సంరక్షణ కూకట్పల్లిలో ఇక్కడ గొప్ప ప్రారంభోత్సవం అని ఇక్కడ దానికి ముఖ్య అతిథిగా దామోదర్ రాజనరసింహ వస్తున్నారట. ఇక్కడ ఆయన వైద్య ఆరోగ్య సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రివర్యులు. వైద్య ఆరోగ్య సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రులుగా దామోదర్ రాజనరసింహ ఆయన హాస్పిటల్ ఓపెనింగ్కు ఇక్కడ హాస్పిటల్ ఓపెన్ చేస్తుంటే కూకట్పల్లిలో. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ముఖ్యమైన విశేషాలు తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.